సెల్స్ కలుస్తూ ఉంటాయి, కణాలు కలుస్తూ ఉంటాయి, కానీ ఆ బిడ్డకు ప్రాణం ఉండదు. తరువాత ఆ బిడ్డలో ఫస్ట్ ప్రాణం వస్తుంది. చాలామంది అడుగుతారు, అసలు బిడ్డలో మొట్టమొదట ప్రాణం ఎప్పుడు వస్తుంది అని చాలామంది ప్రశ్న అడిగారు. అసలు చిన్న బిడ్డలో ప్రాణం ఎప్పుడు వస్తుంది? బయటపడినప్పుడు, బయటకు వచ్చినప్పుడు కాదు, కాదు. ఎప్పుడు తెలుసా? ఇందాక చెప్తాను మీకు సృష్టి ఎలా మొదలైంది అని చెప్పి. దేంతో మొదలైంది? ఓంకారంతో మొదలైంది. ఓంకారం అనేటటువంటిది ఏంటి? ఆది శబ్దం. అంటే సృష్టి ప్రాణం అనేది ఎప్పుడు మొదలైందంటే ఓంకారంతో ప్రారంభమైంది. మనిషి శరీరం అనేక రకాలైనటువంటి శబ్దాలను చేస్తుంది. మనిషి శరీరం చేసేటటువంటి శబ్దాలకి ఉదాహరణలు చెప్పండి. ఒకటి శ్వాస చేసేటటువంటి శబ్దం. ఇప్పుడు డాక్టర్ స్టెతస్కోప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, పెడితే అట్లా ఉంటుంది. అర్థం ఏంటి? ఊపిరితిత్తులు చేసేటటువంటి శబ్దాలు కొన్ని. కడుపులో పేగులు ఒక్కొక్కసారి మీరు వింటా ఉండదు, పేగులు చేసేటటువంటి శబ్దాలు కొన్ని, తేపులు చేసేటటువంటి శబ్దాలు కొన్ని. తేపులు, మనిషికి తేపులు వస్తున్నప్పుడు శబ్దాలు వస్తాయి. తేపులు చేసేటటువంటి శబ్దాలు కొన్ని. తర్వాత అజీర్ణమైనప్పుడు మన కింద నుంచి వెళ్ళేటటువంటి శబ్దాలు కొన్ని. ఈ రకంగా ఈ శరీరం రకరకాల శబ్దాలను చేస్తుంది. కానీ ఈ శబ్దాలు కాకుండా ఇంకొక శబ్దం కూడా ఉంది. ఏంటి ఆ శబ్దం? ఈ శరీరం చేసేటటువంటి శబ్దం. కాదు, గురక కూడా ఒక శబ్దం. వెరీ గుడ్. అది కాదు, దాని గురించి కాదు, ఇంకొక శబ్దం ఉంది. ఇప్పుడు ఈ చెప్పినటువంటి శబ్దాలన్నీ కూడా బిడ్డ చేయదు. కడుపులో ఉన్న బిడ్డ ఈ శబ్దాలన్నీ చేయదు. అన్నీ బయటకు వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన శబ్దాలే. ఏడుపు కూడా తర్వాత వచ్చింది. ఏంటో తెలుసా? గుండె చప్పుడు. గుండె చప్పుడు. స్టెతస్కోప్ కానీ ఇక్కడ పెడితే డుబ్ 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 అనిపిస్తుంది. డాక్టర్ స్టెతస్కోప్ మీరు పెట్టుకోండి ఎప్పుడన్నా. డుబ్ 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 డుబ్. దాన్ని లబ్ డబ్ లబ్ డబ్ అంటాం. మనిషి బిడ్డలో తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి శబ్దాలు ఏమీ వినపడవు. ఓన్లీ వినపడేటటువంటి ఒకే ఒక శబ్దం గుండె చప్పుడు. ఆ గుండె చప్పుడు కూడా తల్లికి 1వ నెలలో ఉన్నప్పుడు రాదు, 2వ నెలలో రాదు, 3వ నెలలో రాదు, 5-6 నెలల్లో ఆ టైంలో వస్తుంది. అంటే మొట్టమొదటి శబ్దం ఎప్పుడైతే యొక్క శిశువులో పడిందో అప్పుడు ప్రాణం స్టార్ట్ అవుతుంది. అది మనం నిజమైనటువంటి పుట్టినరోజు. ప్రాణం పుట్టినరోజు అది. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన రోజు కాదు మన పుట్టినరోజు. మన యొక్క గుండెలో శబ్దం పడిన రోజు, అది మనిషికి శబ్దం. అప్పుడు వస్తుంది మనిషికి జీవికి ప్రాణం. అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ గుండె చప్పుడు మళ్ళీ మనం చివరిలో పోయేదాకా వినిపిస్తూనే ఉంటుంది. అయితే మనిషికి బయటికి రాగానే ఒక శబ్దం వినిపిస్తుంది. కాదు, మనిషికి రాగానే ఒక శబ్దం వినిపిస్తుంది. ఏమంటాడు తెలుసా?
మనిషికి బయటికి రాగానే వాడికి ఒక్కసారి అసలు ఏంటి, అసలు నేను ఎక్కడికి వచ్చాను, హాయిగా తల్లి కడుపులో బ్రహ్మాండంగా ఉన్నాను, ఏంటిగా చెప్పి ఒకసారి లేదా అంటాడు. ఎప్పుడైతే ఒకసారి అనగానే ఏం చేస్తున్నాడు, గాలి ఎక్కడికి తీసుకున్నాడు, లోపలికి తీసుకున్నాడు. గాలి లోపలికి తీసుకోగానే అప్పటిదాకా ఊపిరితిత్తులు ఎట్టుంటాయో తెలుసా, ఎట్టుంటాయి. ఒక్కసారి లోపలికి తీసుకోగానే ఇట్లా ఉండేటటువంటి ఊపిరితిత్తులు బుడగల్లాగా మారిపోతాయి. ఎవరైనా సరే దాన్ని ఏమంటారు, పారాషూట్ అంటే తెలుగులో ఏమంటారు, పైనుంచి ఫస్ట్లోనేమో ముడుచుకొని ఉంటాయి, కొంచెం దూరం రాగానే ఆ గాలి గొడుగు అంటారు కదా, అవి తెరుచుకుంటాయి. అట్లానే గాలి లోపలికి వెళ్ళగానే ఒక్కసారి ఊపిరితిత్తులు మొదలవుతాయి. అది బయటకు రాగానే అప్పుడు ఏడుస్తాడు. ముందు బయటకు రాగానే అది కనుక లేకపోతే మనిషి చచ్చిపోతాడు, బతకడు. ముందు ఊపిరితిత్తు పనిచేస్తుంది, పనిచేసిన తర్వాత అప్పుడు ఏడుపు మొదలు పెడతాడు. అది వేరే విషయం, ఎందుకు ఏడుస్తాడు అనేది తర్వాత విషయం. కాబట్టి కడుపులో ఉన్నప్పుడు శబ్దం ఒకటి, కడుపు రాగానే బయటకు వచ్చేటువంటి శబ్దం రెండవది. అయితే ఆ శబ్దం జరిగినప్పుడు, గుండె శబ్దం జరిగినప్పుడు టక్కన ప్రాణం వస్తుంది కదా. ఎట్లా జరుగుతుంది అంటే మనిషిలో ఆ ప్రాణశక్తి అనేది లోపలికి వస్తుంది. ఎక్కడి నుంచి బయట నుంచి ఎట్లా వస్తుందంటే, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఆ ప్రాణశక్తి లోపలికి? ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది లోపలికి. ఎక్కడి నుంచి వస్తుంది అది? బ్రహ్మరంధ్రము అంటారు దాని పేరే. అందుకనే మీరు చిన్నపిల్లలు గమనించండి, మనకి ఇక్కడ 4 ఎముకలు ఉంటాయి. ఇట్లా ఒక ఎముక, ఇట్లా ఒక ఎముక, ఇట్లా ఒక ఎముక, ఇట్లా ఒక ఎముక. ఈ 4 ఎముకల మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. దాన్ని మనం ఏమని పిలుస్తాం? మాడు అని పిలుస్తాం. అది ఇట్లా ఇట్లా అంటుంది. అది ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? గుండె చప్పుడు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అది కూడా అట్లా అట్లా అంటుంది. గుండెతో పాటు అది అట్లా 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 అంటుంది. ఒకవేళ కనుక నువ్వు గుండె సూది కనుక గుచ్చావు అంటే డైరెక్ట్గా మెదడులోకి వెళ్ళిపోతుంది, అంత ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడి నుంచి ఆ శక్తి, ప్రాణశక్తి లోపలికి వచ్చి గుండె పనిచేయించడం ప్రారంభిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి శక్తి ఈ రకంగా వచ్చిన తర్వాత పుడతాడు బిడ్డ. అప్పుడు చాలా పవిత్రంగా మనిషి ఉంటాడు. ఇటువంటి కల్మషాలు అవి ఉండవు, అహం అనేది అటు ఉండదు. ప్రపంచం చాలా పవిత్రంగా ఉంటాడు. అందుకని చిన్నపిల్లల్ని మనం దేవుడితో పోలుస్తాం, దైవత్వంతో పోలుస్తాం. పెరిగే కొద్దీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. అవన్నీ పైకొస్తూ ఉంటాయి. ఈ ప్రాణశక్తి కిందకు పోతూ ఉంటుంది. ఈ కామ, క్రోధ, లోభాలు పైకి వస్తూ ఉంటాయి, ఈ ప్రాణశక్తి కిందకు పోతూ ఉంటుంది. పొయ్యి మనిషి ఈ కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలతో మునిగిపోయినప్పుడు అది పొయ్యి అట్ట అడుగున బురదలో కూరుకొని పోద్ది ఆ శక్తి. ఆ శక్తి పేరే కుండలిని శక్తి. ఆ శక్తి పేరు కుండలిని శక్తి. ఎక్కడుంటుందో తెలుసా? మీ మలద్వారానికి దగ్గరలో ఉంటుంది. అట్టడుకెళ్ళిపోయి ఎట్లా కుంభకర్ణుడు నిద్రపోయినట్టుగా అంతకంటే ఇంకా ఘోరంగా నిద్రపోతూ ఉంటుంది. ఒక పావులాగా చుట్టుకొని మన్ను తిన్న పావులాగా పడుకొని ఉంటుంది. అయితే అందరికీ ఉంటుందా ఈ కుండలిని శక్తి? కేవలం కొందరికే ఉంటుందా? అందరికీ ఉంటుంది. ఈ కుండలిని శక్తి ఆ రకంగా నిద్రపోతూ లేనటువంటి వాడు ఈ విశ్వంలో ఉండడు, ప్రతి వాళ్ళకి ఉంటుంది. అయితే ఆ కుండలిని శక్తిని నిద్ర లేపగలిగినటువంటి వాళ్ళు కొందరుంటారు. ఎవరో తెలుసా? మీలాంటి వాళ్ళు.
కుండలిని శక్తిని అందరూ నిద్రలేపలేరు. దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. పూర్వజన్మలో కొన్ని కర్మలు చేసి ఆ రకంగా చేసి అసలు కుండలిని శక్తి అనేది ఒకటి ఉన్నది. దాన్ని నిద్రలేపాలి. నిద్రలేపితే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. మీలాంటి వాళ్ళకి ఈ ధ్యానులకి, ఈవెన్ భక్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి, కర్మ మార్గంలో ఉండేటువంటి జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ ధ్యాన మార్గంలో ఉండేటటువంటి వాళ్ళకి ఆసక్తి. ఎందుకంటే ధ్యానం అంటే ఏమో కాదు, ఆ కుండలిని శక్తిని పైకి తీసుకురావడమే ధ్యానం. ఆ ధ్యానంలో జరుగుతుంది. అది మీరు వద్దన్నా జరుగుతుంది. నా కుండలిని పైకి రా నేను ధ్యానం చేస్తానని అవసరం లే. మీరు ధ్యానంలో కనుక కూర్చొని కనుక రెగ్యులర్గా చేస్తున్నారు అంటే కుండలిని శక్తి ఆటోమేటిక్గా పైకి లేస్తుంది. అయితే ఏంటంటే కుండలిని శక్తి అంటే ఏమీ లేదు, ప్రాణశక్తి. ఇక్కడ నుంచి మొదలైనటువంటి ప్రాణశక్తి వెళ్ళి ఈ కామ క్రోధ లోభ మోహ మద మత్సరాల యొక్క దీంట్లో పడిపోయి అడుగును పోయి చుట్టుకొని అక్కడ పడి ఉంటుంది మన్ను తిన్న పాములాగా. అది పైకి రావాలి. అది పైకి రావటం చేసేటటువంటి ప్రక్రియ పేరే ఇందాక మీరు అడిగింది ఏంటంటే అది చక్రాల ప్రయాణం. ఏమిటి చక్రాలు? అసలు ఈ చక్రాలంటే ఏమిటి? ఈ చక్రాలు అంటే ఏమి లేదు, శక్తి క్షేత్రాలు. ఈ చక్రాలంటే ఏం కాదు, శక్తి క్షేత్రాలు. ఈ శక్తి క్షేత్రాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ యొక్క శరీరం దేంట్లో ఏర్పడింది? పంచభూతాలతో ఏర్పడింది. ఒక్కొక్క పంచభూతం ఒక్కొక్క శక్తి క్షేత్రం. భూమి శక్తి క్షేత్రం. ఆ శక్తిని బయటికి వచ్చే కదా మనం ఈ పంటలన్నీ పండిస్తున్నాం. ఆ భూమి యొక్క శక్తిని బయటికి లాక్కుంటున్నాం. నీరు మరి యొక్క శక్తి క్షేత్రం. ఆ నీరులో ఉన్నటువంటి శక్తిని వల్లే కదా మనం తాగి మనం శక్తిని పొందుతున్నాం. నీరు ఒక శక్తి క్షేత్రం. అగ్ని మరొక శక్తి క్షేత్రం. ఆ అగ్ని ద్వారా కదా నువ్వు అన్నం ఉడికిచ్చి ఆ అన్నం ఆ యొక్క అగ్ని శక్తి అన్నంలోకి వస్తే అన్నం ఉడికితే ఆ యొక్క అన్నాన్ని అగ్నితో కూడినటువంటి అన్నాన్ని తింటే నువ్వు శక్తి పొందుతున్నావు కదా. అగ్ని మరొక శక్తి క్షేత్రం. గాలి, ఆ గాలి వల్లనే కదా నువ్వు శక్తివంతుడిపై చెప్పి తిరుగుతున్నావు. ఒక్క నిమిషం కనుక గాలి లేకపోతే నీ యొక్క శక్తి ఏమవుతుందో ఆలోచిస్తే గాలి మరొక శక్తి క్షేత్రం. అన్నిటికంటే గొప్ప శక్తి క్షేత్రం ఏందో తెలుసా? ఆకాశం. ఈ ఆకాశంలోనే ఇవన్నీ 4 ఉంటాయి. ఆకాశం కనుక లేకపోతే ఈ 4 ఉండటానికి అవకాశమే లేదు. వీటన్నిటికంటే కూడా గొప్ప శక్తి క్షేత్రం ఉన్నది, అది ఆకాశ శక్తి క్షేత్రం. ఈ యొక్క పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ దేహంలో ఈ పంచభూతాల యొక్క శక్తి క్షేత్రాల కలయికే మన మానవ దేహం. అయితే ఈ మానవ దేహంలో ఈ పంచశక్తి క్షేత్రాలు వాటి ఉనికిని చెప్పటం కోసం ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షేత్రం మన దేహంలో నిలువుగా ఒక స్ట్రైట్ లైన్లో నిలబడి ఉన్నాయి. ఈ 5 శక్తి క్షేత్రాలు నిలబడి ఉన్నాయి. అవే మీరు చెప్పేటటువంటి చక్రాలు. ఇది నేను చెప్పేది మామూలుగా కాదండి, ఇంకోటి కూడా చెప్పండి. అసలు ఈ పంచభూతాల ఆవిర్భావానికి గనక మనం వెళ్ళినట్లయితే దేంట్లో నుంచి ఏదొచ్చిందో తెలుసా? ఫస్ట్ ఏమొచ్చిందండి? ఆకాశం వచ్చింది. ఆకాశంలో నుంచి ఏమొచ్చింది? గాలి వచ్చింది. గాలిలో ఏముంటాయి? వాయువులు ఉంటాయి. 2 వాయువులు కలిసి ఏమొచ్చింది? నీరు వచ్చింది. వాయువులో నుంచి అగ్ని వచ్చింది. అగ్నిలో నుంచి నీరు వచ్చింది.
నీరు గనక ఘనమైపోతే భూమి వచ్చింది. ఇది ఆర్డర్. అసలు పంచభూతాలు ఎలా ఆవిర్భవించాయి అని చెప్పి, ఫస్ట్ ఆకాశం, ఆకాశం తర్వాత వాయువు, వాయువు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత నీరు, నీరు తర్వాత భూమి. ఇది ఆర్డర్. తమాషా ఏంటో తెలుసా, ఈ యొక్క శక్తి క్షేత్రాలు కూడా అదే ఆర్డర్లో మన దేహంలో ఉన్నాయి. ఫస్ట్ ఆకాశం ఉన్నది మన దేహంలో, ఆకాశ శక్తి క్షేత్రం. ఆ తర్వాత ఏముందో తెలుసా, వాయుశక్తి క్షేత్రం. దాని తర్వాత అగ్నిశక్తి క్షేత్రం, ఆ తర్వాత జలశక్తి క్షేత్రం, ఆ తర్వాత భూశక్తి క్షేత్రం. ఆ రకంగా ఇవి ఉన్నాయి. కాబట్టి ఈ కుండలిని అనేది నువ్వు ధ్యానం కనుక చేస్తూ ఉంటే ఈ శక్తి పైకి వచ్చి ఈ ఒక్కొక్క శక్తి క్షేత్రాన్ని దాటి ఆ యొక్క శక్తి పైకి వస్తుంది. పైకి వచ్చి చివరికి ఏమవుతుందో తెలుసా, వచ్చినటువంటి ప్రాణం పోవాలి, వచ్చినటువంటి ప్రాణం పోవాలి. కానీ మనందరికీ ప్రాణం వచ్చేది అందరికీ ఒకే రంధ్రంలో నుంచి. ఏ రంధ్రం? బ్రహ్మరంధ్రం. కానం ప్రాణం పోయేది 9 రంధ్రాలలో నుంచి, వచ్చేది ఒక రంధ్రంలో నుంచి, ప్రాణం పోయేది 9 రంధ్రాల నుంచి. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవ దేహాన్ని నవరంధ్ర పురి అంటాడు. 9 రంధ్రాలతో చేయబడినటువంటి ఒక పురం. ఈ 9 రంధ్రాలు ఆ యొక్క ఊరికి ఉన్నటువంటి ద్వారాలు. అంటే కళ్ళు, 2 ముక్కులు, నోరు, చెవులు, తర్వాత నువ్వు మూత్రం ముంచేది ఒకటి, మూత్రద్వారం ఒకటి, మలద్వారం ఒకటి, ఈ రకంగా 9 ద్వారాలు. కాకపోతే మనిషి ప్రాణం వచ్చేది ఒక్కచోట నుంచి. 199 మనుషుల యొక్క ప్రాణం పోయేది ఈ యొక్క 9 రంధ్రాలలో ఏదో ఒక రంధ్రంలో నుంచి. కానీ ఒక ధ్యానికి మాత్రమే ఏ రంధ్రంలో నుంచి ప్రాణం లోపలికి వచ్చిందో అదే రంధ్రంలో నుంచి గనక ప్రాణాన్ని బయటికి పంపించగలిగినటువంటి వాడు ఒక్క ధ్యాని మాత్రమే. బయటికి పంపించగలిగిన వాడు ఒక్క ధ్యాని మాత్రమే. ఈ 9 రంధ్రాలను మూసేసి ధ్యానంతో గనక ఆ 10వ రంధ్రంతో గనక పంపించినట్లయితే అది మోక్షం పొందినటువంటి వాడు అవుతాడు. దానికి మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటో తెలుసా, కపాల మోక్షం అని చెప్పాడు. అందుకనే శవాన్ని కాల్ చేసిన తర్వాత వాడి కాటికాపకి ఇస్తాడు, కొంతసేపు ఉందాం, అప్పుడు కాదు పోకూడదు. ఎందుకు ఉండేదంటే కపాల మోక్షం జరగాలి కదా, మనం అప్పుడే వెళ్ళకూడదు అంటాం. అంటే ఏంటి, ఇది పగిలిపోవాలి, పగిలిపోతే కపాల మోక్షం. పగిలిపోయిన వాళ్ళందరికీ కపాల మోక్షం జరగదు. మనం అనుకుంటాం పగిలిపోయింది కపాల మోక్షం వెళ్ళిపోయాడని. కాబట్టి అప్పుడు కాదు, అక్కడికి వెళ్ళబోయే ముందు ఎప్పుడో కపాల మోక్షం జరిగిపోయింది ఇంటి దగ్గరే ప్రాణాన్ని చేసినప్పుడు. ఎవరికి? ఓన్లీ ధ్యానికి మాత్రమే, మిగతా అందరికీ కపాల మోక్షం రాదు. కాబట్టి అది కపాల మోక్షం. అయితే ఇప్పుడు ఈ ప్రయాణం అనేది ఎలా జరుగుతుంది? ఇలా దిగినటువంటి ఆ యొక్క ప్రాణశక్తి మళ్ళీ పైకి వెళ్ళాలి, ఆ రకంగా పైకి వెళ్ళాలి. ఓకే, ఎప్పుడైతే ధ్యానం ఎలా చేయాలనుకున్నాం, మనం చక్కగా కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మనం ఏం చేస్తాం, కాళ్ళు వెడల్పు చేస్తాం. అంటే ఈయన్ని ఈ రకంగా పెడతాం, దీన్ని ఈ రకంగా పెడతాం. అంటే దీన్ని కంప్లీట్గా వెడల్పు చేస్తాం. దీన్ని ఎప్పుడైతే వెడల్పు చేస్తామో
ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ రెండు యొక్క ఇవి ఎక్కడికి వస్తాయి? దగ్గరికి వస్తాయి. అంటే ఏంటో తెలుసా? శక్తిని దిగ్బంధం చేస్తున్నాం, వేరే వైపు నుంచి శక్తిని బయటికి పోకుండా చేస్తున్నాం. అంటే శక్తి అలా కూర్చొని ధ్యానం చేసేటప్పుడు శక్తి కిందకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. అందుకని ఎప్పుడు కూడా రెండు తొడలు ఈ రకంగా చేస్తే ఏమవుతుంది? ఎట్లుంది? ఒక చేస్తే ఈ రెండు దగ్గరికి వస్తున్నాయి. బాజాపట్లు కూడా వస్తున్నాయి అని చెప్పి చెప్తారు. అంటే ఏంటో తెలుసా? నువ్వు ఒక కింద ఒక బంధాన్ని సృష్టిస్తున్నావు, ఒక ముడిని సృష్టిస్తున్నావు. దాని పేరే మన వాళ్ళు చెప్పినటువంటి ఏంటో తెలుసా? మూల బంధం. నువ్వు బంధాలు వేస్తున్నావు అక్కడ. చాలా చాలా సైన్స్ ఉంది ధ్యానం అంటే. అందుకనే మీరు కూర్చున్నా కూడా ఇట్లా కూర్చోలేరు. అందుకనే అందరూ ఏం చెప్తారు? ఇట్లా పెట్టండి అంటారు. ఇలా పెట్టాలి అంటే ఏం చేయాలి? ఇది ఇటు రావాలి, ఇది ఇటు రావాలి. ఇటు కష్టం, ఎంతసేపు కూర్చుంటావు ఈ రకంగా. అందుకని ఇట్లా అంటారు. ఇది ఇట్లా అనగానే వెనక ఇట్లా వస్తుంది. ఇట్లా అనగానే అవుతుంది, టైట్ అయిపోతుంది. టైట్ అయిపోతే ఏమవుతుంది? కిందకి పోకుండా ఉంటుంది. దాన్ని ఏమంటారు? మూల బంధం అంటారు. అప్పుడు ఏమో రావాలి? పైకి రావాలి. అప్పుడు కిందని టైట్ చేసి ఎప్పుడైతే ఈ యొక్క దీన్ని శరీరాన్ని స్ట్రైట్గా పెట్టి మెడను స్ట్రైట్గా పెట్టారంటే ఇక్కడ ఉండేటటువంటి వెన్నుపూసలో ఉండేటటువంటి ఒత్తిడి తగ్గుతుంది. ఇది దగ్గరికి వచ్చేటప్పటికి ఒత్తిడి పెరుగుతుంది, ఇక్కడ పైన ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైతే కింద ఒత్తిడి పెరిగి పైన ఒత్తిడి తగ్గుతుందో శక్తి ఎక్కువ ఒత్తిడి ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి తక్కువ ఒత్తిడి ప్రాంతంలోకి వెళుతుంది. అర్థమైందా? అప్పుడు ఆ రకంగా ధ్యానం చేసినప్పుడు పైన స్ట్రైట్గా కనుక పెట్టి ఒత్తిడి తగ్గించి నువ్వు ధ్యానం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ ధ్యాన స్థితిలో అప్పుడు నిద్రపోతున్నటువంటి ఆ కుండలిని శక్తి ఒక్కసారి నిద్రలేస్తుంది. కుంభకర్ణుడు కాబట్టి నిద్రపడి సమయం వచ్చేసింది, ఎన్ని రోజుల నుంచి వీడు ఈ పని చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నా. ఎవ్వరూ నన్ను గురించి పట్టించుకోవటం లేదు. అందరిలోకి వస్తున్నాను, నిద్రపోతున్నాను. నేను నిద్రపోతుంటేనే అందరూ పోతున్నారు. ఒక్కడు కూడా నా గురించి పట్టించుకోలేదు. వీడొచ్చాడు, నిద్ర లేపాడు, కాబట్టి వీడికి నేను సహకరిస్తాను అని చెప్పి అది చక్కగా నిద్రలేస్తుంది. ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇక నిద్ర లేచి అది పైకి రావటం మొదలుపెడుతుంది. చివరిలో వచ్చినటువంటి పంచభూతాల్లో వచ్చినటువంటి చివరిలో వచ్చిందేంటి? లాస్ట్లో వచ్చిందేంటి? లాస్ట్లో వచ్చింది భూమి. ఆకాశం ఫస్ట్లో వచ్చింది. ఆకాశంలో నుంచి ఏమొచ్చిందని చెప్పుకున్నాం? గాలిలో నుంచి ఏమొచ్చిందని చెప్పుకున్నాం? అగ్నిలో నుంచి ఏమొచ్చింది చెప్పుకుందాం? నీరులో నుంచి ఏమొచ్చింది భూమి. కాబట్టి మొట్టమొదట ఎక్కడి నుంచి వస్తుంది సార్? భూమికి కింద ఉంది అది. అక్కడి నుంచి ఎక్కడ భూమిలో కూడా కాదు. మనం ఏం చేసామో తెలుసా? భూమి లోపల గుంట తీసి పాతి పెట్టాం ఆ కుండలనే శక్తిని. అందుకని ఫస్ట్ ఆ కుండలిని శక్తి భూమి పొరలను చీల్చుకొని భూమి దగ్గరికి రావాలి ఫస్ట్, అప్పుడు పైకి వెళ్ళేది. ఎప్పుడైతే నువ్వు ధ్యానం మొదలుపెట్టావో ఆ భూమి పొరలను చీల్చుకొని భూమి మీదకి వచ్చి ఆ భూశక్తి క్షేత్రాన్ని తాగుతుంది. అందుకనే ఈ యొక్క శక్తి క్షేత్రాన్ని మూలాధార చక్రం అంటాం. మూలాధార చక్రం దేనికి సంకేతం? భూమికి సంకేతం. ఎలా? భూమి అంటే ఏమిటి? ఘన పదార్థం. కాబట్టి మన మలం ఏ పదార్థం? ఘన పదార్థం. అంటే మన మలం అంతా కూడా ఒకే ఒక చోట మనం ఆ మలాన్ని బయటికి పంపించే ముందు పురీష నాళం అని చెప్పి మీరు చదువుకొని ఉంటారు. అక్కడ స్టోర్ అవుతుంది మలం. అంటే మన శరీరంలో ఒక ఘన పదార్థం ఎక్కువసేపు నిలువ ఉండేది. అంటే నువ్వు తిన్న అన్నం ఇక్కడ కూడా ఉంటుందా, కానీ ఎక్కువసేపు ఉండదు. ఎక్కువసేపు ఒక ఘన పదార్థం మన దేహంలో నిలువ ఉండేటువంటి ప్రదేశం పురీష నాళం, ఇంగ్లీష్లో రెక్టమ్ అంటారు. అక్కడ ఉంటుంది ఈ మూలాధార చక్రం.
ఆ మూలాధార చక్రానికి చేరుకుంటుంది. ఎప్పుడైతే ఆ మూలాధార చక్రాన్ని చేరుకున్న తర్వాత నువ్వు కంటిన్యూస్గా ధ్యానం చేస్తుంటే అది ఇంకా పైకి వస్తుంది. పైకి వచ్చి నెక్స్ట్ భూచక్రం భూక్షేత్రం మీద పైన ఏముంది? నీరు. కాబట్టి జలశక్తి క్షేత్రం దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆ శక్తి క్షేత్రం పేరేంటో తెలుసా? స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం ఏ శక్తి క్షేత్రం? జలశక్తి క్షేత్రం. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? యూరినరీ బ్లాడర్, మూత్రాశయము ఉంటుంది. అంటే ఈ శరీరంలో జలము ఒక్కచోట ఎక్కువగా నిలవ ఉండేటటువంటి ప్రదేశం ఇంకెక్కడా ఉండదు, ఒకే ఒక్క చోట, అదే మూత్రాశయం. దాని పేరే స్వాధిష్టాన చక్రం. కాబట్టి ఆ శక్తి క్షేత్రం భూశక్తి క్షేత్రాన్ని దాటింది, జలశక్తి క్షేత్రాన్ని తాకింది. ఈ రకంగా ధ్యానం చేస్తూ 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 ఉంటే కుండలిని శక్తి ఇంకా పైకి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేస్తూ ఉంటే పైకి రావటమే కానీ వచ్చినటువంటి శక్తి మళ్ళీ కిందకు పోవడం అంటూ ఉండదు. ఒకవేళ మధ్యలో మీరు ధ్యానం ఆగిపోతే పైకి పోదేమో కానీ అక్కడి నుంచి కిందకు పోదు. అందుకని మీరు ఒక్కరోజు ధ్యానం చేసినా కూడా మీ యొక్క తర్వాత మానేసినా కూడా ఆ ఒక్కరోజు ధ్యానంలో మీరు పొందినటువంటి ఫలం నిష్ఫలం ఎప్పటికీ కాదు. ఇప్పుడు అట్నే ఉంటుంది. బ్యాంకులో డబ్బులు వేసుకున్నట్టే, తర్వాత 10 రోజులు చేయకపో, 11వ రోజు స్టార్ట్ చేయి, మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతుంది మీ ప్రయాణం. కాబట్టి ఆ రకంగా చేసిన తర్వాత భూశక్తి క్షేత్రం అయిపోయింది, మూలాధార చక్రం. జలశక్తి క్షేత్రం అయిపోయింది, స్వాధిష్టాన చక్రం. ఇంకా పైకి వస్తుంది. ఆ చక్రం పేరు ఏం పేరు? మణిపూర చక్రం. మణిపూర చక్రం దేనికి సంకేతం? అగ్ని క్షేత్రానికి సంకేతం. కాబట్టి మన దేశంలో అగ్ని ఎక్కడుంది? జఠరాగ్ని, పొట్ట, ఇక్కడ ఉండేటటువంటి కడుపు అంటాం, పొట్ట అంటాం. కాబట్టి దీంట్లో ఏముంది? అగ్ని, జఠరాగ్ని. అదే యాసిడ్. మనం ఆహారం జీర్ణం కావాలి అంటే ఆ జఠరాగ్ని కనుక లేకపోతే నీకు ఆహారం జీర్ణం కాదు. ఎటువంటి ఆహారం తిన్నా కూడా కాల్చి పారేస్తుంది ఆ జఠరాగ్ని అనేది. కాబట్టి ఈ శక్తి క్షేత్రాన్ని మణిపూర చక్రం అంటాము. ఇది అగ్ని క్షేత్రానికి ఇది. కాబట్టి అది అగ్నిక్షేత్రంలో ఉన్నటువంటి ఆ మణిపూర చక్రం మీదకి వస్తుంది ఆ శక్తి క్షేత్రం. ఆ మణిపూర శక్తి క్షేత్రంలో ఇంకా ధ్యానం చేస్తూ 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 ఉంటే ఇంకా పైకి వస్తుంది. నెక్స్ట్ ఉండేటటువంటి ఏంటది? వాయువు. ఆ వాయువుని ఏమంటాము? ఏ చక్రం అంటాం? అనాహత చక్రం అంటాం. కాబట్టి మన దేహంలో వాయువు ఒక్కచోట ఎక్కువగా కేంద్రీకృతం అన్నటువంటి ప్రదేశం ఒకటి ఉన్నది. ఏంటవి? ఊపిరితిత్తులు. కాబట్టి ఆ ఊపిరితిత్తులు ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఏమంటాం? అనాహత చక్రము అంటాం. కాబట్టి ఈ యొక్క ప్రాణశక్తి, కుండలిని ప్రాణశక్తి ధ్యానం ద్వారా అనాహత చక్రానికి వస్తుంది. ఎప్పుడైతే అనాహత చక్రం వచ్చిన తర్వాత నువ్వు ధ్యానం చేస్తూ 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 ఉన్నావో అప్పుడు తర్వాత ఏముంటుంది? ఆకాశశక్తి క్షేత్రం. ఆకాశశక్తి క్షేత్రం ఎక్కడుంటుందో తెలుసా? ఇక్కడ ఉంటుంది. దాని పేరు ఏంటి? విశుద్ధ చక్రం అంటారు. విశుద్ధ చక్రం అంటే ఏంటి? మన స్వరపేటిక. స్వరపేటిక అంటే ఏంటో తెలుసా? 2 పెట్టెల్లాగా ఉంటాయి. వాటి మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది, ఆకాశం. ఈ ఖాళీ స్థలంలో నుంచి గాలి బయటకు వచ్చేటప్పుడు మన నోట్లో నుంచి మాట బయటకు వస్తుంది. స్వరపేటిక అంటే అక్కడ ఉండేటటువంటి ఆకాశం, ఖాళీ స్థలం నీ స్వరపేటికను పనిచేసేటట్టు చేస్తుంది. అదే ఆకాశ శక్తి క్షేత్రం. దానికి మరి ఒక పేరు విశుద్ధ చక్రం. ఈ రకంగా ధ్యానంతో ప్రారంభమైనటువంటి ప్రయాణం మూలాధార చక్రం నుంచి ఈ పంచభూతాల శక్తి క్షేత్రాలను దాటి 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 విశుద్ధ చక్రంలోకి వస్తుంది. ఎప్పుడైతే విశుద్ధ చక్రంలోకి ఇది వచ్చిందో నీ యొక్క శక్తి ఆధ్యాత్మికంగా చాలా ముందున్నావు అని చెప్పి అర్థమైపోతుంది. నువ్వు చేయవలసినటువంటి పని ఇంతే, అయిపోయింది. నువ్వు చేయాల్సిన పని అయిపోయింది.
ఇక ఎవరు చేస్తారో తెలుసా మిగతా పని? విశ్వం. అయిపోయింది, నువ్వు చేయాల్సిన పని అయిపోయింది. విశ్వం చేస్తుంది. ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వరకు చేరావో విశ్వం అనుకుంటుంది, ఒరే ఎంత ఓడాడు, ఎంతమంది ఉన్నారు, కనీసం ఒక్కళ్ళు కూడా ఈ ప్రయత్నం చేయలేడు, వీడు చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, కాబట్టి వీడికి ఇక్కడి నుంచి నేను సహాయం చేస్తాను అని చెప్పి విశ్వం ఆ శక్తిని ఎక్కడో తీసుకొని చూస్తా, ఆజ్ఞాచక్రంలోకి తీసుకొస్తుంది. ఆజ్ఞాచక్రంలో ఏముంటుందో తెలుసా? ఆజ్ఞాచక్రం ఏ శక్తి క్షేత్రమో తెలుసా? జ్ఞానశక్తి క్షేత్రం. ఆజ్ఞాశక్తి క్షేత్రానికి మరి ఒక పేరు జ్ఞానశక్తి క్షేత్రం. అందుకని మీరు గమనించండి, నీకు మామూలుగా 2 కళ్ళు ఉంటాయి, ఇక్కడ 3వ కన్ను ఉంటుంది, దాన్ని థర్డ్ ఐ అంటారు, దాని పేరే జ్ఞాననేత్రం అని చెప్పంటాం. కానీ ఈ 2 కళ్ళు భౌతికమైనటువంటి విషయాలను చూడగలవు, కానీ ఈ కళ్ళు భౌతిక రహితమైనటువంటి విషయాలను కూడా చూడగలవు. మీరు గమనించండి, మీరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మీరు ఇంటి దగ్గర ఉన్నటువంటి వంటింట్లో ఉన్నటువంటి పోపు డబ్బా దగ్గరికి వెళ్ళండి. ఆ పోపు డబ్బాలో ఎంత డబ్బులు పెట్టారో ఊహించకండి. ఆ డబ్బులు మీ యొక్క నేత్రం ద్వారా మీకు కనిపిస్తున్నాయా లేదా? ఎట్లా కనిపిస్తాయి? మీరు కళ్ళు మూసుకున్నారు కదా, ఇక్కడ లేవు కదా, అయినా కనిపిస్తున్నాయి కదా. ఎలా? జ్ఞాననేత్రం ద్వారా. కాబట్టి మనందరికీ కూడా జ్ఞాననేత్రం పనిచేస్తుంది. జ్ఞాననేత్రం పనిచేయనటువంటి వాడు ఈ విశ్వంలో లేడు, ప్రతి వాడికి పనిచేస్తుంది. అయితే ఒక ప్రశ్న అడిగాడు మొన్న ఒంగోలులో, అద్భుతమైనటువంటి ప్రశ్న. ఏమడిగాడు తెలుసా కుర్రాడు? నేను ఒక్కసారి బిత్రపోయాను ఆ ప్రశ్నకి. అయితే విశ్వం వెంటనే సమాధానం చెప్పించింది. సార్, మీరు ఈ జ్ఞాననేత్రం ద్వారా పోపు డబ్బాలో ఎంత డబ్బులు పెట్టానో అని చెప్పి అది గతానికి సంబంధించింది కదా సార్. మీరు ఆల్రెడీ కళ్ళు తెలుసుకొని ఆ పోపు డబ్బాలో డబ్బులు పెట్టాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకున్నా మీరు పెట్టారు కాబట్టి ఆ జ్ఞాపక శక్తి గతంలో జరిగి ఉన్నది కాబట్టి గతంలో జరిగిన విషయాలు ఈ యొక్క జ్ఞాననేత్రంతో తెలుసుకుంటాం. కరెక్టే. ఈ జ్ఞాననేత్రంతో భవిష్యత్తులో జరిగేటటువంటి విషయాలను కూడా నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా చెప్పండి సార్ అన్నాడు. ఒరే నాయనో, ఏవి ప్రశ్నరా బాబు. అంతే కదా, గతంలో చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఏముందో చూసి వచ్చాం కాబట్టి చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఎట్లా అవుతుంది? ఎస్, జ్ఞాననేత్రంతో భవిష్యత్తులో కూడా ఏమి జరిగిపోతుందో నువ్వు గనక సరైనటువంటి ధ్యాన స్థితిలో కనుక చేసుకుంటే భవిష్యత్తును కూడా నువ్వు చూడగలిగినటువంటి శక్తి ఈ యొక్క జ్ఞాన నేత్రం నీకు ఇస్తుంది. కాబట్టి మనకు సమయం లేదు కాబట్టి నేను ఆ ఉదాహరణలు దొరికిపోను. అది నా జీవితంలోనే నాకు భవిష్యత్తు గురించి నేను తెలుసుకునేటువంటి శక్తి నాకు వచ్చింది. కాబట్టి అది అక్షర సత్యం. నువ్వు భవిష్యత్తును కూడా, భూత భవిష్యత్తు వర్తమాన కాలను మొత్తాన్ని కూడా వీక్షించేటువంటి శక్తి ఆ జ్ఞాన నేత్రానికి ఉన్నది. అయితే ఈ కుండలిని శక్తి ఈ విశుద్ధ చక్రంలో నుంచి జ్ఞాన నేత్రానికి కలిగి ఉండాలి. అప్పుడు అందుకనే అసలు మొట్టమొదటి ఏం జరుగుతుందో తెలుసా? ఈ కుండలిని యొక్క శక్తి పైకి ఎట్లా వస్తుందో తెలుసా? ఈ జ్ఞాన నేత్రం అనేది ఆ కుండలిని శక్తిని బయటికి పైకి లాక్కుంటుంది. అందుకనే మన వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు ధ్యానం చేయి, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఈ యొక్క దృష్టిని నాసికాగ్రం మీద పెట్టమంటాడు. నాసికాగ్రం అంటే ఇది కాదు, నాసికాగ్రం అంటే ఇది, ఇది ఈ నాసికాగ్రం అంటే ఇక్కడ పెట్టమంటాడు. అంటే నీ యొక్క జ్ఞాన నేత్రం మీద నీ దృష్టి పెట్టు. ఎప్పుడైతే జ్ఞాన నేత్రం మీద కనుక దృష్టి పెట్టి ఆ శక్తిని మొత్తం ఇక్కడ కేంద్రీకృతం చేస్తే ఈ కింద ఉన్నటువంటి శక్తిని పైకి లాక్కుంటుంది. అది కింద నుంచి పైకి వెళ్ళటం కాదు. కుండలిని అంటే పై ఉన్నటువంటి జ్ఞానశక్తి ఆ కుండలిని శక్తి ఆకర్షిస్తే అప్పుడు కుండలిని శక్తి పైకి లేస్తుంది. కాబట్టి ఈ రకంగా వచ్చినప్పుడు ఈ థర్డ్ ఐ అనేది తెలుసుకుంటుంది.
ఆజ్ఞాచక్రం, నీ జ్ఞానం నీ సొంతమైపోతుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుందో తెలుసా? నీకు తెలియకుండానే స్ఫురణ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఆ కుర్రాడు అడిగాడు, నేను ఎక్కడ చదవలేదు దానికి సమాధానం, నాకేం చెప్పాలో నాకు తెలియదు, ఒకసారి కళ్ళు మూసుకున్నాను, వచ్చేసింది సమాధానం చెప్పేసింది. అప్పటిదాకా నేను ఆ గురించి ఆలోచన చేయలేదు. ఆ కుర్రాడు అడిగేదాకా వచ్చేసింది సమాధానం, చెప్పేశాను. ఎవరు? జ్ఞాన నేత్రం నా చేత తెప్పించింది ఆ సమాధానం. కాబట్టి ఆ జ్ఞాన నేత్రం పైకి లాక్కుంటుంది, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి నీ యొక్క స్థితే మారిపోతుంది. అంతే, నీ ధ్యాన స్థితిలో అది చేయట్లేదు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇక్కడ నుంచి చివరి ప్రయాణం ఆజ్ఞాచక్రం నుంచి, దీని పేరు సహస్రార చక్రం కాదు, సహస్రార స్థితి అంటాం దీన్ని. అప్పుడు తగిన సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు ఈ భూమి మీదకు వచ్చినటువంటి పర్పస్, నువ్వు ఏమైతే చేయాలో ఈ భూమి మీదకు వచ్చినప్పుడు అది తీరినప్పుడు ఈ యొక్క శక్తి సహస్రారం వైపు వస్తుంది. సహస్రారంలో ఉన్నటువంటి బ్రహ్మ రంధ్రం ద్వారా ఆ శక్తి బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు అప్పుడు నిజమైనటువంటి కపాల మోక్షాన్ని పొందుతావు. అంతేగాని అందరూ చెప్పేటటువంటి కపాల మోక్షం అంటే అది కాదు. కాబట్టి అప్పుడు నిజమైనటువంటి మోక్షాన్ని పొందుతావు. అట్లా మోక్షాన్ని పొందించగలిగినటువంటి శక్తి ఒక్క ధ్యానానికి మాత్రమే ఉన్నది, ఇక దేనికి లేదు. అయితే ఈ మీద అన్నీ తప్ప భక్తి యోగం చేయకూడదా, కర్మయోగం చేయకూడదా, జ్ఞానయోగం చేయకూడదా, ఓన్లీ ధ్యాన యోగం లేదు, చెయ్యాలి. కాకపోతే అందరం గుళ్ళకి వెళ్తాం, భక్తి యోగం చేస్తాం, కానీ ఏం చేస్తాం? అందరం అక్కడే ఆగిపోతాం. కాబట్టి ఇంకా పైకి రావాలి. కాబట్టి భక్తి యోగం కావాలి. భక్తి యోగంలో నుంచి కర్మయోగంలోకి వెళ్ళాలి, కర్మయోగంలో నుంచి జ్ఞానయోగంలోకి వెళ్ళాలి, జ్ఞానయోగంలోకి రాజయోగంలోకి వెళ్ళాలి. అప్పుడు సర్కిల్ పూర్తవుతుంది, మీకు కంప్లీట్మెంట్ మోక్షం మీకు ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ రకంగా ఈ చక్రాల ప్రయాణం అంటే నథింగ్ బట్ అదొకటి. అంటే అర్థం ఏంటి అంటే, ఈ పంచభూతాల శక్తి క్షేత్రాలను నీ దేహంలో ఒక్కొక్కటిగా దాటి, ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రాల స్థితిలో నుంచి బయటికి పొంది కపాల మోక్షం ద్వారా మోక్షం పొందటమే ఈ యొక్క శక్తి క్షేత్రాల, ఈ శక్తి చక్రాల యొక్క ప్రయాణం. అది సాధ్యమయ్యేది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే. అర్థమైందండి? ఇప్పుడు ఏదైనా ప్రశ్నలు ఉంటే సమాధానం ఆన్సర్స్ చెప్పుకుందాం. ఎందుకంటే ఇంకొక 15 నిమిషాలు ఉందంతా.